శ్రమ ఫలితం చందమామ కథ. ఒక దేశంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక చిన్న ఇల్లు, చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేదు. అందుచేత ఆయన రోజూ బయటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడు. తనకు తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే తృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చేవాడు. భార్య ఆ బియ్యం వండేది. పెరట్లో ఏదైనా కూర కాయ కాస్తే దానితో ఇద్దరూ భోజనం చేసేవారు. కాలక్రమాన బ్రాహ్మణుడు పెద్దవాడైపోయాడు. భిక్షాటనకు పోవటం కూడా బాధే అనిపించింది. అప్పుడు ఆయన భార్య అన్నది, మీరన్నడు రేపు గురించి ఆలోచించిన పాపాను పోలేదు. ముందే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకి చిక్కు లేకపోయేది. అయినా ఈ ఊరి రాజు చాలా దానశీలుడంటారు. ఎంతోమందికి దానాలు చేశాడు. మీరు వెళ్ళి అడగండి, ఆయన మన దరిద్రం తీరుస్తాడు. బ్రాహ్మణుడు ఆ ప్రకారమే రాజును చూడబోయి ఆశీర్వచనం చదివాడు. రాజు, ఏం కావాలో కోరండి అన్నాడు. అయ్యా, తమరు సంపన్నులు, కానీ తమ సంపదలో నేను భాగం అడగను. తాము శ్రమపడి సంపాదించినది తృణమో పణమో ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు. రాజు దగ్గర చాలా ధనం ఉన్నది, కానీ అందులో ఒక దమ్మడి కూడా తాను కష్టించి సంపాదించినది కాదు. ఈ బ్రాహ్మణుడికి ఏమన్నా ఇవ్వాలంటే తాను కొత్తగా సంపాదించవలసిందే. రాజు బ్రాహ్మణుడితో, అయితే రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు. బ్రాహ్మణుడు సరేనని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకుని కూలివాడిలాగా బయలుదేరాడు. ఆయన అలా కొద్ది దూరం వెళ్ళేసరికి వీధిలో ఒక కుమ్మరి కుండలు చేయబోతున్నాడు. అయ్యా, నాకేమైనా పని ఇవ్వగలరా అని రాజా కుమ్మరిని అడిగాడు. పనికేం భాగ్యం, నేను సార మీద కుండలు చేస్తాను. నువ్వు మట్టి కలుపు, పొద్దెక్కేదాకా పనిచేశావంటే 4 రోకలు ఇస్తాను అన్నాడు కుమ్మరి. రాజు సరేనన్నాడు. కానీ ఆయనకు పని సరిగ్గా చేతకాలేదు. మట్టి తొక్కుతూ ఉంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది. శరీరం అతి త్వరలోనే అలసిపోయింది. ఇదంతా గమనిస్తున్న కుమ్మరి, నీ వల్ల కూలి పని ఏమవుతుంది? పద పద, మాట అన్నాను కనుక ఇస్తున్నాను. ఇవిగో రోకలు, మళ్ళీ ఎప్పుడూ కూలి చేస్తానని రాకు అని మందరించి రాజును పంపేశాడు. రమ్మన్న ప్రకారం బ్రాహ్మణుడు సాయంకాలం రాజును చూడవచ్చాడు. రాజు ఆయన చేతిలో 4 రోకలు పెట్టి, ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు. అదే నాకు 10,000 మహారాజా అని బ్రాహ్మణుడు రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తన భర్త రాజుగారి వద్ద నుంచి బహుమతులు ఎన్ని బళ్ల మీద తోలించుకు వస్తాడో అని ఎదురు చూస్తున్న బ్రాహ్మణుడి భార్య తన భర్త ఒట్టి చేతులతో రావడం చూసి, ఏమండి, ఏమైంది? రాజు మళ్ళీ వాయిదా వేశాడా అని అడిగింది. లేదు, దానం తీసుకునే వచ్చాను. ఇవిగో 4 రోకలు అంటూ బ్రాహ్మణుడు 2 నుంచి తీసి భార్య చేతిలో పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడు భార్యకు మండిపోయింది. కాశీ వెళ్ళి కొంగయ్యకి తెచ్చినట్లు రాజు దగ్గర కూడా ఈ ఆయవారం డబ్బులేనా తెచ్చేది అంటూ ఆమె ఆ 4 రోకలు పెరట్లోకి విసిరివేసింది. అప్పటికే చీకటి పడిపోయింది. అందుచేత బ్రాహ్మణుడు వాటి కోసం మర్నాడు తెల్లవారు వెతుకుదామనుకున్నాడు. మర్నాడు ఎంత వెతికినా ఆ రోకలు దొరకలేదు. కానీ 4 అపూర్వమైన చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి. చూస్తూ ఉండగానే ఆ 4 మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి. త్వరలోనే వాటికి కాయలు కాశాయి. బ్రాహ్మణుడి భార్య ఆ కాయలు కోసి ఏ రుచిగా ఉంటాయో చూద్దామని వాటిని తరిగేసరికి కాయల నిండా ముత్యాలు కనిపించాయి. ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ ముత్యాలను తీసుకుపోయి చూపితే వర్తకులు కంసాలు అవి మేలు రకం ముత్యాలే అన్నారు. ఇంతకాలానికి ఆ పేద దంపతుల దరిద్రం తీరిపోయింది. 4 చెట్లు ఎడతెక్కకుండా కల్పవృక్షంలాగా పళ్ళు కాస్తూ ఉండడం చేత వారు రోజు ఆ పళ్లను ఊళ్ళో అందరికీ దానం చేయసాగారు. కొద్ది కాలంలోనే ఆ ఊరి రాజుకు ఈ బ్రాహ్మణుడి సంగతి తెలిసింది. తనను శ్రమదానం యాచించి 4 రోకలు మాత్రమే పట్టుకుపోయిన ఈ బ్రాహ్మణుడికి ఇంతలోనే ఇలా సిరి ఎత్తుకోవడానికి కారణం రాజుకు బోధపడలేదు. ఆయన ఆ విషయం తెలుసుకుందామని బయలుదేరి బ్రాహ్మణుడింటికి వచ్చాడు. అయ్యా, ఆనాడు మీరిచ్చిన 4 రోకలు నేను ఖర్చు చేయనేలేదు. నా భార్యకి ఇస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది. మర్నాడు అవి దొరకలేదు, కానీ ఈ వింత చెట్లు మొలిచాయి. వీటి నుంచి మా తరతరాల దరిద్రం తీరిపోయింది అన్నాడు బ్రాహ్మణుడు. శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమైంది. ఆనాటి నుంచి తానే కాక తన ప్రజలంతా శ్రమ ఫలితంపై జీవించాలని రాజు శాసనం చేశాడు.
ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.